చూసేవారందరూ ముక్కున వేలేసుకునే ఒక వింత ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ప్రియుడు తనను కాదనడం చెప్పి ప్రియురాలు ఏకంగా తన ప్రియుణ్ణి గంజాయి కేసులో ఇరికించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ నగరంలోని రెహమత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వెంకీ అనేటువంటి మహిళ అమీర్పేటలో ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. అలాగే సరూర్ నగర్ చెందినటువంటి శ్రవణ్ అనేటువంటి మరో వ్యక్తి కూడా ఇదే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య చూపులు కలిసి కొంతకాలానికి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత శ్రవణ్ కొంతకాలం బాగానే నడిచినా ఆమెను కొంతకాలంగా దూరం పెడుతూ వచ్చారు. దీంతో కక్ష పెంచుకున్నటువంటి రింకీ అతనిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చింది. ఒక పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి 4,000 రూపాయలకు 40 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసింది. 8 గ్రాముల చొప్పున 5 ప్యాకెట్లుగా దీన్ని తయారు చేసింది. తన స్నేహితులతో శ్రవణ్ కు ఫోన్ చేసి అమీర్పేట్ సమీపంలో ఉన్న పార్క్ రప్పించింది. ఆ తర్వాత వెంకీ ఆమె స్నేహితులు శ్రవణ్ తో కలిసి జూబ్లీ హిల్స్ లోని ఒక పబ్కు వెళ్లారు. అందరూ పబ్ లో ఉన్న సమయంలో రింకీ తనకు తెలిసినటువంటి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి శ్రవణ్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నారు, ఫలానా నంబర్ కారులో గంజాయి ప్యాకెట్ ఉన్నాయని చెప్పింది. ఘటనాస్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కారులో తనిఖీ చేశారు. తనిఖీ చేయగా గంజాయి పొట్లాలు లభించాయి. దీంతో శ్రవణ్ వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా అయితే ఆ గంజాయి వేసినటువంటి కారు తనది కాదని చెప్పి వేరే క్యాబ్ లో పబ్కు చేరుకున్నానని చెప్పారు. దీనిపైన కొంచెం అనుమానం కలిగినటువంటి పోలీసులు లోతుగా విచారించారు. రింకీని కూడా అదుపులోకి తీసుకుని ఇవి ఎక్కడికి ఎలా వచ్చాయని చెప్పి తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో ఆమె నిజం ఒప్పుకోక తప్పలేదు. ప్రియుడు తనను దూరం పెడుతుందని చెప్పి తానే తనపై కక్ష సాధించడం కోసం అని చెప్పి గంజాయి ప్యాకెట్ కారులో వేసి నీకు ఫోన్ చేశానని అసలు విషయం తిరిగ్గా చెప్పింది. దీంతో కంగుతిన్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్కు పంపించారు.